దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. తన మనసును స్వాధీనముగా శ్రేష్ఠుడు. చొప్పరగట్టిగా హల్లెలూయా. దీర్ఘశాంతం గురించి కూడా ఈ వచనం మాట్లాడుతున్నాం. మనకు అనముంది ఇది ఉంది అనుకుంటాం, కానీ ఇంకొక దేవుని ప్రియులారా, మనకు ఎంతవరకు మన మనసును కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనకు కొందరు కోపం వచ్చేస్తుంది. దీర్ఘశాంతం ఉందా? ఆ పట్టణం సంపాదించి బలవంతుడు కంటే స్తోత్రం అక్కడ గొప్ప మాట వాడబడే దేవునికి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గల వాడు శ్రేష్ఠుడు. చప్రగట్టిగా హల్లెలూయా. ఇంకో బలవంతుడు కానీ దీర్ఘశాంతం ఉందా నీకు? ఏమన్నా యేసుప్రభు ఏమన్నాడు? ఆయన ముందు కింద పెట్టుకున్నా, ఆయన డొక్కలో పొడబడ్డా, ఆయన డొక్కలో స్తోత్రం రకరకాల బాధపడ్డా, ఆయన రక్తం కార్చిన దేవా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరగక మీరు ఏమన్నాడు క్షమించు అని చెప్పాడు. చప్రగట్టిగా హల్లెలూయా. అలాంటి మనసు సంపాదించుకుంటే అది దేవుని మనసు. దేవుని మనసు నీకుంటే భూలోకంలో ఏమైనా కొదువు ఉందా? అస్సలు లేదు. అన్ని నీ దగ్గర ఉన్నాయి, నీ సొంతమై ఉన్నాయి. కాబట్టి వాక్య ప్రకారం జీవించు. ఈ వాక్యం అంతా హృదయం ఉంచుకో. ఈ వాక్యాన్ని స్వాధీనించు. ఈ వాక్య భాగం దేవుడు దీవించి మనం ఇక్కడ ఆశీర్వదించును గాక. ఆమేన్.